ఇద్దరికి నేను పుట్టిన నాకు నిర్మలకు జయ కూచమ్మ పుట్టింది. ఆమె పోయి ఈరోజే ఆమె పుట్టింది జయ. ఈరోజే ఆమె పుట్టింది. ఓ దత్తుగాడు ఒక్కడు మిస్ అయ్యింది ఈరోజు అంతే. సరే, మా అమ్మ జమాయమ్మ జగ్గారెడ్డి కీర్తిశేషులు వాళ్ళిద్దరూ నాకు ఈ పుట్టుక బ్రహ్మాండమైన పుట్టుక, బ్రహ్మాండమైన జన్మ. అదృష్టంతో కూడుకున్న పుట్టుక జన్మ. నా తల్లి మైక్ డ్రోన్ ఆపమంటున్నారు. జమాయమ్మ జగ్గారెడ్డి. నాకెందుకు వచ్చిందో తెలుసా? జగ్గారెడ్డి పేరు ఎవరికైనా తెలుసా? తెలుసన్నోళ్ళు చేతులు లేపడు, తెలియనోళ్ళు చేతులు ఎత్తుండే. మా నాయన పేరు నాకెందుకు వచ్చింది తెలుసా? మా నాయన దోస్తులు ఈడ సంగారెడ్డిలో ఉన్నారు. ఎవరెవరు అంటే బాబానగర్ బాగా చేస్తారు తెలుసా? బాగా వేశారు ఎవరికన్నా? బాబానగర్ బాగా వేశారు. ఎఫ్ఆర్ఎస్ ఆశేశారు. కట్టకొమ్ము పరమయ్య సారు, కమ్మరి విశ్వనాథము, కమ్మరి కిష్టయ్య, కమ్మరి శివయ్య, వాళ్ళందరూ మా నాయన దోస్తులు. మా నాయన ఎవరికి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా వాళ్ళకి సాయం చేసి చూడండి. మా నాయన ఎట్లా గుణమో మా అమ్మది కూడా అదే గుణం. ఇద్దరు ఒకటే గుణం. అది అట్టే పెట్టిన ఆయన సప్పుడు అది అట్టే పెట్టి మహేష్ అక్కడ నుంచి డ్రోనిగా మళ్ళీ చేసి వాళ్ళ తీరే వాళ్ళ గుణగణాలు. మా నాయన మా అమ్మ సరే, జగ్గారెడ్డి తండ్రి ఆయన గుణగానాలతోటి ఈ జగ్గారెడ్డి ఆ జగ్గారెడ్డి తేడే వీడు అట్లే ఉన్నాడు అని నన్ను జగ్గారెడ్డి అని స్టార్ట్ చేసిరాడు మా నాయన దోస్తులు. అది మా నాయన కూడా ఆ రోజులల్లా మా నాయన దోస్తులు కానీ మా నాయన ఫాలోవర్స్ ఎవరైనా పోలీసు వాళ్ళు కొడితే పోలీస్ స్టేషన్లో పోయి గొడవలు పోలీసు వాళ్ళతో కొట్లాడేటోడంట మా నాయన. మనం కూడా అట్లనే కొట్లాడి ఇడిదాకా వచ్చినాం. అర్థమైందా? క్యా అన్వర్? ఏదైనా కానీ సరే, ఒక బ్రహ్మాండమైన జన్మ పుట్టుక నాకు సంగారెడ్డిలో ఈ ప్రాంతంలో నాకు జన్మనిచ్చారు. మీ తల్లిదండ్రులు మీకు ఇక్కడనే జన్మనిచ్చారు. మనం అందరము కలిసి ఈ రాజకీయంగా ప్రజాసేవ చేసుకుంటూ అందరము కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, పిసిసి ప్రెసిడెంటు మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, నటరాజన్ మన ఇన్ఛార్జ్ కానివ్వండి, మన జిల్లా మినిస్టర్ దామోదర్ కానివ్వండి, సరే మంత్రులందరూ నాకు క్లోజ్గానే ఉంటారు. ఉత్తమ్ రెడ్డి గారు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు శ్రీధర్ బాబు శాఖలనే కదా నిర్మల టీజేఐసి చైర్మన్గా ఆమె, బహుశా ఆమెది కూడా ఈరోజు లాస్ట్ అనుకుంటే. ఈరోజు లాస్టా? ఈరోజు సరే, ఇక ఆమెది కూడా 2 years అయిపోయింది. ఇప్పుడు ఇక 2 ఏళ్ళు టీజేఐసి చైర్మన్గా ఆమె కూడా అయిపోయింది, పీరియడ్ అయిపోయింది. మరి శ్రీధర్ బాబు గారు శాఖ అది. సరే, బట్టి గారు కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి గారు, సీతక్క,
పొన్నం ప్రభాకర్ కానివ్వండి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, అజారుద్దీన్ గారు కానివ్వండి, ఇంకా ఉన్నారా, ఇట్లా అందరూ మినిస్టర్లు. పెద్దోడా ఓకే, పెద్దోడా ఓకే. అయితే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు, అంటే ఈరోజు నా బర్త్డే అయినా మనం రాజకీయ నాయకులం కదా. బర్త్డే రాజకీయమే, ప్రజాసేవ మాట్లాడుకోవచ్చు. బర్త్డే అయిపోయింది కదా, ఉందా ఇంకేమన్నా? ఈరోజుకి అయిపోయింది కదరా, తీసుకుంటారా నాయన? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ని మన అపోజిషన్ వాళ్ళు ఎవరెవరు ఏమంటారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఎవరెవరు ఏమంటారు, రాహుల్ గాంధీని ఎవరెవరు ఏమంటారు, ఏమన్నా ఉన్నాయరా? ఏమన్నా అంటున్నారా అపోజిషన్ వాళ్ళు? అంజనేయులు రామరెడ్డి ప్రభు ఏమన్నా అంటురా? ఓ సావుకారి డాన్సర్ అయిపోయాడు. సేటు డాన్సర్ అయిండు, నేను హీరోని అయిపోయినా. చేపిస్తా మళ్ళీ ఇప్పుడు స్పీచ్ అయినాక. జీవితం గింతేరా నాయన. ఆడాలి, పాడాలి, మందు అలవాటు ఉన్నోడు మందు కొట్టాలి, మందు అలవాటు లేనివాడు మందు అలవాటు చేసుకోవద్దు, మందు తాగేటోడు లివర్లు ఖరాబ్ చేసుకోవద్దు. అర్థమైందా? మందు తాగేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తుండేడా? ఎవరెత్తారేడా? అరే అందరు షరీఫ్గా తాగరారా ఎవరు? సంతో నువ్వు తాగుతావురా? కిరణ్ సేట్ అయితే తాగాడు. క్యాష్ చెప్పిన అయిపోతే ఏం చైర్మన్ అమ్మా, మీ ఆయన తాగుతాడా? అట్లనా? తాగేటోళ్ళు ధైర్యం ఉన్నోడు తాగేటోళ్ళు చేతులు ఎత్తుంటారా చూస్తా. నా సలహా ఏంటంటే, ఇప్పుడు అందరి వయసు ఇంచుమించు 55-60 ఉంటారా? ఇక్కడ మొగలాయ నువ్వు తాగుతావా? బంద్ చేసినావా? చిదురుపరాగు మీ గ్యాంగ్, రామరెడ్డి ప్రభు, నరసింహారెడ్డి, యోగా, మన కందిలి రాజు, అరుణ్, వార్త యాదగిరి, సాక్షి లేదా? అలవాటు లేదా? శివ, టీవీ నేను శివ, ఎన్టీవీ సీను యాడు లేరా వాళ్ళు? శశికాంత్ అన్న, నేనేమంటున్నానంటే, భూమి మీద పుట్టినవాడు ప్రతిదీ మనిషి అన్నటోడు అన్నీ అనుభవించాలి, అన్నీ ఆస్వాదించాలి, అనుభవించాలి. తప్పు కాదు. అరే ఆగురా.